హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. యశ్వంత్ గారు వందనాలండి. వందనాలు. కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తిన మూడో ప్రశ్న, యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెనా? యేసు పాపుల పాలిట రక్షకుడా శిక్షకుడా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యేసు పాపులను రక్షించేవాడు అని చెప్పబడింది. తద్విరుద్ధంగా మత్తయి 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తన కళ్ళమును శుభ్రం చేసి గోధుమలను కొట్టులో ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని పాపుల గురించి చెప్పాడు. కాబట్టి యేసు కూడా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ యథాశక్తి చేశాడన్నమాట. ఈ మాటల్ని స్థాపించడానికి కోన వీరబ్రహ్మం గారు కొన్ని వచనాలు ప్రస్తావించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనం, గురుగులు దుష్టుని సంబంధులు అనగా పాపులు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల వరకు ఇలా ఉంది, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములలో పడవేయుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనంలో ఇలా ఉంది, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరి వీరిని అగ్నిగుండములలో పడవేయుదురు. ఈ వచనాల్ని ఆధారం చేసుకుని యేసు పాపులను రక్షించడు, శిక్షించును. వాస్తవం ఇది కాగా ఆ దేవుడి కుమారుడైన యేసును గురించి యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను అని ప్రచారం చేస్తారేంటి అని కోన వీరబ్రహ్మం గారు అంటా ఉన్నారు. దీనికి మీరేమంటారు? ఎస్, ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, పరిశుద్ధమైన జీవితం జీవించాలని యేసుక్రీస్తుకు తాను సమర్పించుకుంటారో వారికి యేసుక్రీస్తు రక్షకుడే. కానీ ఎవరైతే ఆ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని తృణీకరించి దాన్ని కాదని మారు మనసు పొందకుండా తమ సొంత పాపములను దుష్టత్వంలోనే జీవించాలని అనుకుంటారో వారికి ఆయన శిక్షకుడే, వారు ఆయన శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నారు అనమాట. 12వ వచనంలో మనం ఇందాక ఆయన కోట్ చేశారు కదా, ఆ వచనంలో అదే ఉంది. అంటే గోధుమలను పొట్టునేమో అగ్నితో కాల్చివేయబడుతుందని చెప్పారు. సిమిలర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా ఉంటుంది అనమాట. గోధుమలు గురుగులు, అక్కడ గురుగులన్నీ కూర్చబడి అగ్నిగుండంలో కాల్చివేయబడతాయని, తర్వాత అదే నీతిమంతులు దుష్టులు లేదంటే దుష్టుని సంబంధులు వాళ్ళు కాల్చివేయబడతారు లేదా అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నా ప్యాసేజ్ అని చదివితే అర్థమవుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకొకటి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం గాని 13వ అధ్యాయం గాని ఆ రెండు సందర్భాలు కూడా ఆయన రెండవ రాకడకు సంబంధించిన హెచ్చరికగా చెప్పబడుతున్న మాటలు అవి. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏం జరుగుతుంది, రెండవ రాకడలో ఏం జరుగుతుంది, ఈ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు కన్ఫ్యూజన్ లేదు. ఆయన రక్షకుడా శిక్షకుడా అనే కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడి తమ పాపం నుండి పశ్చాత్తాపడి మారుమనసు పొంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన మొదటి రాకడ రక్షణార్థమైంది. కానీ ఎవరైతే దాన్ని తృణీకరిస్తారో, మారు మనసు పొందకుండా తమ సొంత దుష్టత్వంలోనే కొనసాగాలనుకుంటారో వారికి ఆయన రెండవ రాకడ శిక్షార్థమైనదే. ఇందులో వైరుధ్యం ఏమి లేదు. అదే ఒకే వ్యక్తికి పాపులను రక్షించే సామర్థ్యం ఉంది, అలాగే వారిని శిక్షించే అధికారం కూడా ఉంది. ఇలా ఉండడంలో అసలు సమస్య ఏముంది? అందులో ఇబ్బంది ఏం లేదు. అది వైరుధ్యం ఏం కాదు. అది వైరుధ్యం అసలే కాదు. రక్షించేవాడు శిక్షించేవాడు ఆయనే. కాకపోతే ఎవరిని ఎప్పుడు శిక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు అనే ఆ వ్యత్యాసం అర్థం చేసుకుంటే ఆయన మొదటి రాకడా రెండవ రాకడా అనే దాన్ని ఆ విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంక ఇబ్బంది వైరుధ్యం ఏం లేదు అందులో. ఇప్పుడు ప్రస్తావించిన ఈ వచనాలు రెండో రాకడకు సంబంధించిన కరెక్ట్. ఇప్పుడు ఆయన ప్రస్తావించిన అంటే ఫస్ట్ మాథ్యూ 1:21 ఆయన రక్షకుడు అని చెప్పాడు కదా, అది మొదటి రాకడ గురించి. మిగిలిన వచనాలు ఏవైతే ఆయన మాథ్యూ 3 నుంచి అలాగే 30 నుంచి కోట్ చేశాడో ఆ వచనాలన్నీ రెండవ రాకడప్పుడు జరిగేవన్నమాట. సో అవి రెండింటినీ పక్క పక్కన పెట్టి ఇందుకైనా రక్షకుడా శిక్షకుడా అంటే ఆయన రక్షకుడు శిక్షకుడు రెండూ కూడా సందర్భాన్ని బట్టి ఎప్పుడు జరుగుతాయి ఎవరి విషయంలో ఏం జరుగుతుంది అనేది సందర్భానుసారంగా అర్థం చేసుకుంటే వైరుధ్యం ఏం లేదు. మంచి. అలాగే కోన వీరబ్రహ్మం గారు బైబిల్ దేవుడు అసలు పాపుల మొరవి ఆలకిస్తాడా ఆలకించడు అని చెప్పడానికి ఒక వచనాన్ని ప్రస్తావించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉంది, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు, ఎవరైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల
ఆయన వాని మనవి ఆలకించును ఉమ్, అని ఉంది. ఉమ్. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆయన పాపుల మనవి ఆలకిస్తాడా ఆలకించాడా? ఆలకిస్తాడా ఆలకించడా అంటే ఇక్కడ యాక్చువల్ గా హృదయంలో మనసులో కల్మషం పెట్టుకొని ఓకే. ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మొరపెడితే అలాంటి పాపుల ప్రార్థన ఆయన వినడు అంటున్నాడు. ఓకే. అట్లా కాకుండా ఎవరైతే నిజంగా మారు మనసు పొంది దేవుని చిత్తాన్ని జరిగించడం కోసమే తమను తాము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్న వారు ఎవరైనా సరే ఓకే. ఆయన దగ్గరకు వచ్చి మొరపెడితే ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన ఆయన వింటారంటున్నాడు. వాళ్ళకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడని కూడా ఇంకా అనేక వచనాల్లో బైబిల్లో మనం చదువుతాం అనమాట. అంతేగాని అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎలాంటి మనసు కలిగి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు అనేది ప్రాముఖ్యం. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. యేసు రక్షకుడా శిక్షకుడా అనే మాటల్ని చాలా చక్కగా సందర్భానుసారంగా వివరించినందుకు. మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం. అందరికీ వందనాలు.